ఇప్పుడు ఎక్కడో వేరే దేశాల్లో యుద్ధాలు జరిగితే హ్మ్. ఇక్కడెందుకు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి? యాహ్! బేసికల్‌గా మనం ఒక అసెట్ కల్లి చూడకూడదండి. మనం పబ్లిక్ ఎప్పుడైనా మల్టిపుల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటా పోతుంటారు. కొంతమంది అచ్చం గోల్డ్, కొంతమంది అచ్చం రియల్ ఎస్టేట్, కొంతమంది అచ్చం బ్యాంక్ డిపాజిట్స్, కొంతమంది అచ్చం ఈక్విటీ, కొంతమంది అచ్చం బిట్‌కాయిన్, హుహు. కొంతమంది అచ్చం ఫారెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అసెట్స్‌లో పెడతా ఉంటారు. హ్మ్. బట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏందంటే ఇవన్నీ ఇంటర్‌లింక్ ఒకదానికొకటి. ఓకే. సీ ఒక ప్లేస్‌లో ఇప్పుడు ఉక్రెయిన్ ఉందనుకోండి. హ్మ్. ఉక్రెయిన్‌లో యుద్ధాలు బాగా జరుగుతున్నాయి అనుకోండి. హ్మ్. నేచురల్‌గా రియల్ ఎస్టేట్ కొనే వాళ్ళందరూ ఉండరు గదా! అవును. అయి మొత్తం కొలాప్స్ అవుతా ఉంటాయి. హ్మ్. అక్కడ స్టాక్స్ కూడా కొనేవాళ్ళు ఉండరు కదా! ఓకే. ఆ ఎసెట్ క్లాస్ కూడా కొలాప్స్ అవుతా ఉంటది. హ్మ్. ఇప్పుడు నా దేశం నుంచి పారిపోవాలనుకోండి వేరే దేశానికి, హ్మ్. ఉన్న ఆస్తులు మొత్తాన్ని గోల్డ్‌లో మార్చుకొని పారిపోవాలి గదా! ఓకే. ఒక అసెట్స్ ఆహా! ఇంకో అసెట్స్ మార్చాలి గదా! అవునవును. అందుకని వరల్డ్ వైడ్‌గా ఏదన్నా డిస్టర్బెన్స్ జరుగుతుందనుకోండి, ఆహా! ఆటోమేటిక్‌గా అసెట్స్‌లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి ఇంకా. ఓకే. అప్పుడేమవుద్దంటే అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు ఫస్ట్ డ్రాప్ అయ్యేది ఈక్విటీ మార్కెట్సే. ఓకే. మరి ఆ డబ్బంతా ఎడిపోతుంది అంటే హుహు. ఎయిదర్ గోల్డ్ లేదా డెట్ ఫండ్స్ కల్లా ఎళ్ళిపోద్దనమాట. ఓకే. అట్లా ఒక అసెట్ డిస్టర్బెన్స్ అయినప్పుడల్లా హ్మ్. ఇంకొక అసెట్‌లో మూవ్‌మెంట్ స్టార్ట్ అవుద్దనమాట. ఓకే.